స్టూడెంట్ జూన్ 15వ తారీఖు నుంచి మార్చి 15 వరకు చదువుకున్న 10th క్లాస్ కుర్రోడు అనుకుందాం. ఓకే, జూన్ 15 నుంచి మార్చి 15 వరకు అంటే 9 నెలలు. 9 నెలలు అంతేనా? 9 నెలలు. జూన్ 15 నుంచి మార్చి 15 వరకు 9 నెలలు కష్టపడి చదువుకున్నాడు. మార్చి 16 నుంచి ఎగ్జామ్స్. వాడు అభిమాన హీరో ఎవడో ఉన్నాడు, దరిద్రుడు. వాడి సినిమా రేపో ఎల్లుండో వాడి సినిమా. వీడికి రేపటి నుంచి ఎగ్జామ్స్. మనస్సు అంటది, ఇదిగో వెళ్ళిపో వెళ్ళిపో. స్నేహితులతో అడిగాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, ఆ ఎదవలు ఉంటారుగా పోరంబోకి ఎదవలో, అరే నువ్వు మా మాట వినడం కాదు, నీ మనస్సు చెప్పినట్టు. మనస్సు ఏమో వెళ్ళిపోమంటుందిరా అంటే వెళ్ళిపో. ఓకే, రెడీ అవుతున్నాడు. మధ్యాహ్నం బుద్ధి అంది, అరే మీ అమ్మ నాన్న కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని డబ్బులు పోగేసి వేలకు వేలు నీకు ఫీజులు కట్టి 9 నెలలు నిన్ను చదివించారు. నా మాట విను, బుద్ధిగా చదువుకో. బుద్ధి ఏమంటది? మాట్లాడదే మందా. బుద్ధిగా చదువుకో. మనస్సు అంటది, నీ అభిమాన హీరో సినిమా ఏ రోజన్నా నువ్వు మొదటి రోజు వెళ్లకుండా మానేవా? ఫ్యాన్స్ ఏమనుకుంటారు? హట్ అయిపోతారు ఫ్యాన్స్. నువ్వు మొదటి రోజే. బుద్ధి అంటది, వద్దు, బుద్ధిగా చదువుకో. మనస్సు అంటది, రాత్రికి చదువుకుంటాను. మనస్సు అంటది, రాత్రికి చదువుకో. బుద్ధి అంటది, నువ్వు నిద్రపోతువి, దున్నపోతువి, సోమరిపోతువి, అన్ని పోతుల్ని మిక్సీలో వేసి బయటికి తీస్తే పుట్టావు నువ్వు. వద్దు, చదువుకో. మనస్సు అంటది, నిద్ర అనేది కామను. ఒక ఫ్లాస్క్లో టీ, ఓ ఫ్లాస్క్లో కాఫీ, ఓ ఫ్లాస్క్లో హార్లిక్స్, ఓ ఫ్లాస్క్లో ఫినాయిల్ కాదు, గెమాక్షన్ కూడా పెట్టుకోరు. నీ మనస్సు ఇన్ని చెప్తుంది. బుద్ధి ఏమంటుంది చెప్పనా? నీ బుద్ధి నాకు తెలియదా? గుండిగలు తాగినా గొరకెట్టి నిద్రపోతావు. వద్దు, చదువుకో. మనస్సు అంటది, వేకునే చదువుకుందాం. ఏమంటది మనస్సు? వేకునే. బుద్ధి అందే, నీకు సూర్యోదయం 8ంటికి రా, వీడికి సూర్యోదయం 10:30కి. ఓ ప్రక్కన బుద్ధి, ఓ ప్రక్కన మనస్సు, ఓ ప్రక్కన ఈ మనస్సు పరిపరి విధాలుగా విసిగిస్తుంటే బుద్ధి ఏమన్నా, డేయ్ గాడిద, ఇంకొక 10 రోజుల తర్వాత చూడు సినిమా. వాడి సినిమా 10 రోజుల తర్వాత ఆడుతుంటుందిగా, అప్పుడు చూడు, ఇబ్బంది ఏమిలే. ఇప్పుడు చదివి సావరండి అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఈ వ్యత్యాసం తెలియక ఏది ప్రయారిటీయో ఏది నాన్ ప్రయారిటీయో తెలియకపోతే ఎట్లాగా? ఏది అత్యవసరమో ఏది అవసరమో తెలియకపోతే ఎట్లాగా? చిన్న కొడుకుని స్నేహితులు చెడగొట్టారు. నీ మనస్సు చెప్పినట్లుగా నీవు విను. బుద్ధొచ్చింది, పందులు వార్నింగ్ ఇచ్చాయి. అనుకున్నాడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. వాడు పందులతో ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ మేనత్త కానీ వాళ్ళ తాలూకు ఎవరన్నా వచ్చి, డాయ్ చిన్నాడా, డాయ్ జరిగిందేదో జరిగిపోయింది రా, మీ డాడీతో నేను మాట్లాడతాను రా. వద్దు బాబాయ్ డాడీ నేను మాట్లాడతాను అన్నానుగా రా. వద్దత్తమ్మ వద్దా అంటే నేను రానండి, నేను మాట్లాడతాను అన్నాను కదరా అని ఎవడైనా బలవంతంగా లాక్కొచ్చాడు అంటే అక్కడ పందుల నుంచి మనస్ఫూర్తిగా వాడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుంటానన్నీ. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. కానీ
పందుల కొట్టంలో ఉన్నప్పుడే వాడు మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకున్నాడు గనక ఆ తీర్మానాన్ని దేవుడు చూశాడు. అందుకే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు.